పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్టర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి 2 లక్షలు కాజేశారు. తనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మేం రాకుండా ఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా 2 లక్షలు ఇచ్చాడు శ్రీనివాసులు. మరో 1 లక్ష కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసులు మొగల్తూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంటల సమయంలో మొగల్తూరు సబ్ రిజిస్టర్ గారికి ఒక అన్నోన్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దానిలో ఏమని చెప్తారంటే, నేను ఏసీబీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, ఇట్లా ఏసీబీ వస్తున్నారు, అలా రాకుండా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీ నాకు 3 లక్షలు ఇస్తే రాకుండా ఉంచుతానని చెప్పి సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసి బెదిరించారు. సబ్ రిజిస్టర్ గారు అతను చెప్పినట్లే సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు 40,000, 40,000, 20,000 లెక్కన తన అసిస్టెంట్ ప్రశాంత్ అకౌంట్ నుంచి ఒక 90,000, అలాగే నాగేంద్ర అకౌంట్ నుంచి 10,000, అలా మొత్తంగా 2 లక్షలు ఇచ్చారు. ఇంకా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా సబ్ రిజిస్టర్ గారికి అనుమానం వచ్చి మొగల్తూరు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. అంతటా సబ్ రిజిస్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ఎవ్వరు కూడా ఇలాగ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి ఇట్లా వచ్చాము, ఇట్లా వస్తున్నాము అని డబ్బులు అడిగితే ఎవరు కూడా, అందరూ కూడా వెంటనే పోలీస్ స్టేషన్ రండి. ఎవరు కూడా ఇలా అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకండి. ఎవరైనా సరే సైబర్ నేరం జరుగుతుందని అనుమానం ఉన్నా, ఇంకేదైనా జరుగుతుందన్నా 1930 అంటే 1930 నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించి డేటా తీసుకోవచ్చు. ఎవరైనా ఇట్లా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేస్తున్నా సరే, దేనికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి యూజ్ చేసుకోండి.